మొన్న భారత్ అమెరికా మధ్య 2+2 మినిస్టీరియల్ మీట్ జరిగింది. జనరల్గా 2+2 మినిస్టీరియల్ మీట్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా భారతదేశానికి ఆస్ట్రేలియాతో, జపాన్తో, రష్యాతో, అమెరికాతో 2+2 మినిస్టీరియల్ మీట్ స్టార్ట్ అయింది ఈ మధ్య. 2018లో అమెరికాతో 2+2 మినిస్టీరియల్ మీట్ స్టార్ట్ అయింది. 2+2 అంటే మన డిఫెన్స్ మినిస్టర్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూర్చుని కామన్ ఇష్యూస్ మధ్య ఇష్యూస్ ఆఫ్ కన్సర్న్, కామన్ అండర్స్టాండింగ్ కోసం చర్చలు జరుపుకుంటారు. ఇండియా తరపున మన తరపున జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు మొన్న వాషింగ్టన్ వెళ్ళారు. అమెరికా తరపున బ్లింకెన్, ఆస్టిన్ ఇద్దరు కూర్చుని డిస్కషన్స్ చేశారు ఇండియన్స్తో. వీటన్నిటిలో మనం గమనించేది ఏంటంటే ఈ 2+2 మినిస్ట్రియల్ మీటింగ్ ముందు మోడీ గారు వర్చువల్గా అమెరికాతో డిస్కషన్స్ కూడా చేశారు. దానిలో ఆయన చాలా ప్రధానమైన అంశాలు చెప్పారు. ఒకటి, WTO కనుక అనుమతిస్తే ఒప్పుకుంటే ఇండియా ప్రపంచానికి ఆహారం సప్లై చేస్తుందని కూడా చెప్పారు. దాంతోపాటు 2+2 సమ్మిట్లో అనేక అంశాలు డిస్కషన్లోకి వచ్చాయి. ఉక్రెయిన్ క్రైసిస్ సంబంధించి, క్వాడ్కి సంబంధించి, తర్వాత COVID-19 దానికి సంబంధించిన చర్యలకు సంబంధించి, ఔటర్ స్పేస్కి సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, క్లైమేట్ సంబంధించి ఇలా అనేక అంశాలు. ఇండియా ఈ సందర్భంలో బహ్రెయిన్ బేస్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్లో వాలంటరీగా జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని లీడ్ చేసేది అమెరికా, కానీ దీని బేస్ బహ్రెయిన్లో ఉంది. దీనిలో బహ్రెయిన్ కంబైన్డ్ మిలిటరీ ఫోర్సెస్ అనే ఈ గ్రూప్లో మొత్తం 34 దేశాలు ఉన్నాయి. దే ఆర్ నాట్ బౌండ్ బై ఎనీ మిలిటరీ ఆర్ డిఫెన్స్ ఆర్ పొలిటికల్ ప్యాక్ట్స్ అనమాట. ఇవి ఐచ్ఛికంగా వాలంటరీగా జాయిన్ అయ్యాయి, అంతేగాని ఎటువంటి నియంత్రణ వీటిపైన ఉండదు. ఒక వాలంటరీ గ్రూప్ లాంటిది. దానిలో కూడా ఇప్పుడు ఇండియా జాయిన్ అవుతుందని చెప్పి, అంటే బహ్రెయిన్ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్, ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం ఇది జాయిన్ అవుతుందని తెలుస్తోంది. సో విశ్వనాథ్, 2+2 డైలాగ్ జరిగింది కదా ఇండియా అమెరికా మధ్య, దానికి సంబంధించి ఏమేమి విశేషాలు ఉన్నాయి? జాయింట్ స్టేట్మెంట్ కూడా ఒకటి రిలీజ్ అయింది, పిఐబిలో కూడా వచ్చింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటో చెప్తావా ఒకసారి? థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఇండియా అండ్ యుఎస్ మధ్య జరిగిన 2+2 డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యామ్, మొట్టమొదటి రీజన్, దిస్ ఇయర్ మార్క్స్ ది 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ మ్యామ్. అలాగే దిస్ ఇయర్ మార్క్స్ ది 75 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. సో ఎప్పుడైతే ఇలాంటి ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ అయితే ఉన్నాయో మ్యామ్, అది మనకి ఎగ్జామ్ పరంగా గాను, అవేర్నెస్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మనకు తెలిసింది ఏంటంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ, యుఎస్ ఇస్ ది ఓల్డెస్ట్ డెమోక్రసీ. సో ఈ రెండు కంట్రీస్ ఈ డెమోక్రటిక్ వాల్యూస్, కామన్ ఇంటర్నేషనల్ ఆర్డర్, రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ మీద వాళ్ళ పార్ట్నర్షిప్ని కొనసాగిస్తాయి. సో ఇదే పంతాలో ఈసారి జరిగిన 2+2 డైలాగ్ మనం చూసినట్టయితే 2+2 డైలాగ్ 2018లో స్టార్ట్ అయింది మ్యామ్. ఇండియా యుఎస్ మధ్య 2018లో 2+2 డైలాగ్ స్టార్ట్ అయింది మ్యామ్. ఇప్పటికి ఇది 4th 2+2 డైలాగ్ మ్యామ్. మ్యామ్, మన వ్యూవర్స్కి ఒక చిన్న విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ 2+2 డైలాగ్ అని ఇండియా యుఎస్ రిలేషన్షిప్ మధ్య డీపెనింగ్ ఆఫ్ రిలేషన్షిప్ని బాగా చూపిస్తుంది మ్యామ్. ఎందుకంటే ఇంతకుముందు ఈ డైలాగ్ కామర్స్ లెవెల్లోనే ఉంటుంది మ్యామ్. బట్ ఇప్పుడు అది ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ లెవెల్కి అప్గ్రేడ్ అయింది మ్యామ్. అంటే మన రిలేషన్స్ ఇంకా బాగా ముందుకు వెళ్తున్నాయి మ్యామ్. దీంట్లో మెయిన్గా మ్యామ్ డిస్కస్ చేసిన ఏరియాస్ మీరు ఇందాక చెప్పినట్టు జియో పొలిటికల్ యాంగిల్ వాజ్ ద మేజర్ డిస్కషన్ పాయింట్ మ్యామ్. దాంట్లో యుక్రెయిన్ వార్ గురించి కానీ, క్వాడ్ గురించి కానీ, మీరు చెప్పినట్టు కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఏ ఏరియా వేర్ పైరసీ కానీ, లాట్ ఆఫ్ ట్రేడ్ జరుగుతుంది, ఆ ఏరియా గురించి కానీ డిస్కషన్ వచ్చింది మ్యామ్. తర్వాత అలాగే మిడిల్ ఈస్ట్ క్వాడ్ గురించి కూడా వచ్చింది మ్యామ్. వన్ ఏరియా విచ్ ఈస్ ఐ ఫెల్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇండియా నెక్స్ట్ ఇయర్ G20 ప్రెసిడెన్సీ టేకప్ చేయబోతుంది మ్యామ్ ఈ ఇయర్ ఎండ్లో. సో దాని గురించి కూడా నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్లో మనం G20 మీద, G20 మెంబర్షిప్ మీద కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కమింగ్ G20కి ఇండియా చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. దాంతోపాటు ఇండియా G20 ప్రెసిడెంట్షిప్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు G20 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో G20 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈసారి. మ్యామ్, ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే లాస్ట్ 1-2 ఇయర్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది మ్యామ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ G20 అని డైరెక్ట్గా అడిగారు మ్యామ్. 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ G20 అని. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు న్యూస్లో వచ్చినా, ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్లో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి మ్యామ్.
అలాగే మయన్మార్ ఇష్యూ గురించి డిస్కషన్ జరిగింది మ్యామ్. ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ గురించి డిస్కషన్ జరిగింది మ్యామ్. అలాగా సమిట్ ఫర్ డెమోక్రసీ అనేది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం జరిగింది మ్యామ్. దాని గురించి కూడా డిస్కషన్ వచ్చింది మ్యామ్. అలాగే మనం ఈవెంట్స్ చూసినట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ మీద డిస్కషన్ జరిగింది మ్యామ్. సైబర్ టెర్రరిజం అండ్ టెర్రరిజం అండ్ కౌంటర్ టెర్రరిజం గురించి కూడా డిస్కషన్ జరిగింది మ్యామ్. మనం చూసినట్టయితే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీస్ మోస్ట్ వల్నరబుల్ ఫర్ సైబర్ టెర్రరిజం. ఇండియా ఇస్ ఇన్ ద టాప్ 5 కంట్రీస్ ఫర్ సైబర్ టెర్రరిజం మ్యామ్. సో దాని గురించి కూడా డిస్కషన్స్ అనేవి జరిగి ఉన్నాయి మ్యామ్. అండ్ వన్ మోర్ ఏరియా ఈజ్ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్లో 2 కంట్రీస్ కంబైన్డ్గా ఎలా వర్క్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కషన్ వచ్చింది మ్యామ్. ఫర్ సపోజ్ ఇండియా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మొత్తం యుఎన్ఎస్సిలో ప్రెసిడెంట్గా మెంబర్ అయింది మ్యామ్. దాంట్లో 1 month ఇట్ వాజ్ ప్రెసిడెంట్ ఆల్సో. అప్పుడు జరిగిన యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా డిస్కషన్లోకి వచ్చాం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ ఇయర్ జో బిడెన్ గారి ఆధ్వర్యంలో సమ్మిట్ ఫర్ డెమోక్రసీ అనేది స్టార్ట్ చేశారు. ఇండియా అమెరికా మధ్య షేర్డ్ వాల్యూ అనేది డెమోక్రసీ అండ్ ప్లూరలిజం. వీటిని ప్రమోట్ చేయడానికి ఈ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ అనేది భారతదేశానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో దానికి సంబంధించి కూడా నేను చర్చలోకి వచ్చాను అనమాట. దాంతోపాటు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో కొత్త క్వాడ్ ఏర్పాటు చేసే ప్రపోజల్ కూడా వస్తుంది. ఈ న్యూ క్వాడ్కి సంబంధించిన ప్రపోజల్, ఓన్లీ ప్రపోజల్, దాని గురించి కూడా డిస్కస్ చేశారు. వీటన్నిటితో పాటు మల్టీలేటరలిజం ఇన్ ద వరల్డ్ ఆర్డర్ అండ్ న్యూ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులు అనేవి కొన్ని సందర్భాల్లో రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ రావాలి. ఎందుకంటే చైనా పెత్తనం ఒకటి పెరిగిపోతుంది కాబట్టి, చైనా ఆక్యుపేషన్ పెరిగిపోతుంది కాబట్టి. దాంతోపాటు ఇండియా ఇప్పుడు 8వ యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్ అయింది. అండ్ 2 months బ్యాక్ ఇండియా దానికి ప్రెసిడెంట్ కూడా అయింది, ఒక 1 month. సో దానికి సంబంధించి కూడా యుఎన్ఎస్సికి సంబంధించి కూడా వీళ్ళు డిస్కషన్స్ చేసుకున్నారు. ఇదే డైరెక్షన్లో మ్యామ్ 2 ఏరియాస్ ఇంపార్టెంట్ అనిపించేది. ఇండియా అండ్ యుఎస్ క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ 2030 అని ఉంది మ్యామ్. మనం చూసినట్టయితే ఇప్పుడు యుఎస్ రెజిమ్ జో బైడెన్ గారు క్లైమేట్ ఎన్వాయ్ని జాన్ కర్రీ గారిని అపాయింట్ చేసి క్లైమేట్ చేంజ్ డైరెక్షన్లో చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్. దాంట్లోనే ఈ 2030 ఇండియా యుఎస్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ మనకి తెలిసిందే మ్యామ్, ఇండియా అండ్ యుఎస్కి ఎడ్యుకేషన్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. దాని గురించి మాట్లాడారు మ్యామ్. అయితే మ్యామ్ ఈ డిస్కషన్స్లోనే కొన్ని ఇరిటెంట్స్ కూడా బయటపడ్డాయి మ్యామ్. అంటే కొన్ని ఇబ్బందులు కూడా బయటకు వచ్చాయి మ్యామ్. దాంట్లో ఒకటి మన ఆయిల్ పర్చేజెస్ ఇన్ రష్యా గురించి బయటకు వచ్చాయి మ్యామ్. అలాగే మన స్టాండ్స్ ఆన్ ది యుక్రెయిన్ వార్ గురించి కూడా డిఫరెన్సెస్ అనేవి బయటకు వచ్చాయి. రష్యాలో అంటే రష్యా నుంచి మనం ఆయిల్ పర్చేసెస్ పెంచాము. రష్యా ఈ వార్ టైంలో చాలా డిస్కౌంటెడ్ ప్రైజెస్కి ఇండియాకి ఆయిల్ అమ్ముతోంది. ఇండియా కొనుక్కోవడం తప్పని చెప్పి చాలామంది ఇంటర్నేషనల్గా చెప్తున్నారు. నాట్ ఈవెన్ 2 to 3% అనమాట. లెస్ దాన్ దట్, అంత చాలా తక్కువ కొనుక్కుంటుంది కదా. అలాంటి ఇండియా మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ అనేది అంటే యూరోప్ డబుల్ స్టాండర్డ్స్. ఇక్కడ తను కంటిన్యూ చేసుకుంటుంది, తను ఎక్కువ కొనుక్కుంటుంది. ఇండియా కొంత డిస్కౌంటెడ్ ప్రైస్కి ఈ టైంలో కొనుక్కునేసరికి ఇండియాకి వాల్యూస్ లేవనే మాట అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇది రైట్ కాదు. బిజినెసే, యుద్ధమే. దీన్ని ముడిపెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి. ఎందుకంటే ఇండియా ఇస్ అన్ ఆయిల్ గజ్లర్. మనకు ఆయిల్ తప్పదు, ఎక్కడ తక్కువ రేట్కి వస్తే అక్కడ కొనుక్కొచ్చుకుంటాం. దాన్ని యుక్రెయిన్తో వార్తో ముడిపెడితే ఎలా అని చెప్పి కూడా ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మ్యామ్ మీరు చెప్పింది మళ్ళీ రీట్రేట్ చేయాలంటే జయశంకర్ గారు మన స్టాండ్స్ని ఎంతో క్లియర్గా చెప్పారు మ్యామ్. మీరు చెప్పినట్టు వెస్టర్న్ హిపోక్రసీని కూడా బయట పెట్టడానికి ట్రై చేశారు మ్యామ్. ఆయన ఇన్ఫ్యాక్ట్ మ్యామ్ అక్కడ ఒక రిపోర్టర్ షీ గేవ్ ఏ సజెషన్ టు ది మినిస్టర్. ద రిపోర్టర్ గేవ్ ఏ సజెషన్ దట్ వై డోంట్ యూ చేంజ్ ఇండియన్ ఫారెన్ పాలసీ లైక్ దట్. దానికి మన జయశంకర్ గారు మన స్ట్రాటజిక్ అటాన్మెంట్ చూపిస్తూ ఇండియా బైస్ ఆయిల్, ద క్వాంటిటీస్ ఇఫ్ వీ బై ఆయిల్ ఫర్ ఎ మంత్ దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యూరోప్ బైస్ ఇన్ అన్ ఆఫ్టర్నూన్ మ్యామ్. టు సే మన ఆయిల్ రిక్వైర్మెంట్స్లో లెస్ దాన్ 1% మాత్రమే మనం రష్యా నుంచి కొంటున్నాం. బట్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ దే బై 12 to 13% మ్యామ్, విచ్ ఈస్ వెరీ వెరీ హై మ్యామ్. అండ్ మ్యామ్ టు ఫైనలైజ్ ద డిస్కషన్ మన స్టాండ్స్ ఎంత క్లియర్గా ఉందంటే మ్యామ్, డ్యూరింగ్ ది డిస్కషన్ బిట్వీన్ మోదీ గారు అండ్ బైడెన్ గారు, ఇండియా యూనిలేటరీ టుకప్ ది డిస్కషన్ అబౌట్ బుకా కిల్లింగ్స్ మ్యామ్. మోదీ గారు టేకప్ చేసి ఇది తప్పు, ఇలా జరగకూడదు అని చెప్పి దాని గురించి అజెండాలో లేకపోయినా మాట్లాడారు మ్యామ్. ఐ థింక్ దట్ షోస్ అవర్ క్లియర్ కట్ స్టాండ్స్ దట్ వీఆర్ అగేన్స్ట్ వార్, వీఆర్ ఫర్ పీస్ అనేది నాకు ఎంతో నచ్చిన అంశం మ్యామ్. దట్ వీఆర్ షోయింగ్ అవర్ క్లియర్ కట్ స్టాండ్స్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు మేము పాలిటిక్స్లోకి వెళ్ళము, ఫర్ అస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వాల్యూస్ అనే దాని గురించి మాట్లాడారు మ్యామ్. సో ఇండియా యుఎస్ 2+2 డైలాగ్ ఈ రోజుతో ముగిసింది, అంటే మొన్న ముగిసింది. అయితే ఇంకో కొత్త విశేషం ఏంటంటే
ఇంటర్నేషనల్‌గా చాలా డిస్కషన్ ఉంది. G7 సమ్మిట్‌కి ఇండియాని ఇన్వైట్ చేయట్లేదు జర్మనీ అని చెప్పి. ఎందుకంటే ఇండియా రష్యా విషయంలో న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. రష్యాని క్రిటిసైజ్ చేయట్లేదు. రష్యా పైన శాంక్షన్స్ సంబంధించి ఇండియా ఏం మాట్లాడట్లేదని. అయితే నిన్న G7 సమ్మిట్‌కి ఇండియాకి ఇన్విటేషన్ వచ్చిందనమాట. జూన్‌లో జర్మనీ హోస్ట్ చేస్తుంది G7 సమ్మిట్. ఇది కూడా ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. వెస్టర్న్ పవర్స్ ఇండియాని ఇగ్నోర్ చేయలేవు. ఇండియాని నెగ్లెక్ట్ చేయలేవు. దట్ ఈస్ ఇండియాస్ ప్రోవెస్ నౌ ఇన్ ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్.